కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడే ఈ సినిమాలకి సీక్వెల్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా అనిపించిన సినిమాల్లో 'మత్తు వదలరా' ఒకటి. ఈ సీక్వెల్ రావటం ఇప్పుడు మా ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయింది. మరి సీక్వెల్ ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అయిద్దా లేదా? టీజర్ చూస్తే మాత్రం ఈసారి చాలా లౌడెడ్ స్టఫ్ కనిపిస్తుంది, యాక్షన్ కనిపిస్తుంది. శ్రీసింహ చాలా కాన్ఫిడెంట్గా ఒక యాక్షన్ హీరో లుక్స్లో కనిపిస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా తనకి మంచి పార్ట్నర్ లా కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనేది టీజర్తో కాస్త టేస్ట్ చూపించారు. ఇంకా వీరి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మంచి ఎంట్రీ సార్ మత్తు వదలరాతో. మీ ఎంట్రీ అయితే అదిరిపోయింది. సో కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సీక్వెల్ చేసేటప్పుడు ఆ ప్రెమిసెస్ అంతా మనకు తెలిసిందే ఉంటుంది మీకు ఆర్టిస్ట్గా. కానీ తెలిసిన ప్రెమిసెస్ క్యారెక్టర్స్ కూడా సేమ్ క్యారెక్టర్స్ కూడా క్యారీ అవుతూ ఉంటాయి. కొత్తగా ఛాలెంజెస్ అని అంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్స్? కొత్తగా ఛాలెంజెస్ అంటే మాకు కాదండి పెద్దగా, ఎందుకంటే మేము ప్లే చేస్తాం క్యారెక్టర్స్. బట్ రితేష్కి ఇదే క్యారెక్టర్స్ రాయటం, ఈ క్యారెక్టర్స్ని ఆ ఫస్ట్ పార్ట్ని యూనో ఆ సెటప్లో జనాలు డిసప్పాయింట్ చేయకుండా అక్కడ వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ని దీంట్లో పెట్టి అలా అని చెప్పి ఊరికనే పెట్టినట్టు కాకుండా న్యాచురల్గా ఉండేలాగా చేయడం అనేది ఛాలెంజింగ్ పార్ట్ ఫర్ ఎనీ సీక్వెల్ అండి. ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ అర్థమై ఉండే. కరెక్ట్. సో దాని మీద కొంత గ్యాప్ తర్వాత వస్తున్న అంటే సీక్వెల్స్ అంటే రెండు పార్ట్లు ఒకేసారి షూట్ చేసి కొంత గ్యాప్లో రిలీజ్ చేయటం వేరు. ఇది అలా కాదు, ప్రాపర్గా ఒక 3 years గ్యాప్ తీసుకొని వస్తున్నారు కాబట్టి తన రైటింగ్ స్టైల్లో మీరు ఎలాంటి అంటే నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అంటారు కదా, సో నెక్స్ట్ లెవెల్ అవసరమైంది. పార్ట్ 2 వస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఏం కనిపించింది? అంటే ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పటివరకు కూడా అండి తనలో నాకు నచ్చేది ఏంటంటే ఆ క్లారిటీ అండి. సో తనకేంటి, ఏం కావాలి, ఏది ఎలా ఉండాలి అనేది, ప్లస్ రైట్ బ్యాలెన్స్, ఏది ఓవర్ చేయకుండా. ఇప్పుడు మనకి ఓకే కామెడీ చేస్తున్నాం కదా అని చెప్పి అది ఓవర్ బోర్డ్ అవ్వకుండా దాన్ని బ్యాలెన్స్లో ఉంటూ సీరియస్ సిచ్యువేషన్స్లో ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూనే ఆ కామెడీ తెప్పించగలగడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అప్పుడు యాజ్ యాక్టర్స్ వి ఫీల్ లైక్ ఈ సీన్ ని ఇంకా కొంచెం ఫన్నీగా చేయాలి, లేకపోతే ఏదైనా అలా తేడా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఇంకా ఆడియన్స్ నవ్వుతారు. బట్ ఆయన వచ్చి క్యారెక్టర్తో పాటు డిస్క్రైబ్ చేస్తారు, యూనో, అండ్ హీ మేక్స్ ఇట్ ఆ సిచ్యువేషన్లో ఇది వద్దు, మనకి ఇది నవ్వు వచ్చినా కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇది ఇక్కడ వరకే ఉండాలి. బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సీన్లో ఎక్స్ట్రా నవ్విస్తే ఆ ముందు వెనక మనకి లింకులు తెగుతాయి. సో ఆ బ్యాలెన్స్ ఉంటుంది. ఫరియా ఏంటి క్యారెక్టర్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. అంటే మీరు సినిమాలు చేశారు కానీ ఫస్ట్ కాంప్లిమెంట్, నేను ఇంతవరకు ఇంత బెస్ట్ టీమ్తో వర్క్ చేయలేదు అనే కాంప్లిమెంట్ ఏ సినిమాకి ఇవ్వలేదు. సో అంతగా ఇంప్రెస్ చేసిన విషయాలు ఏంటి? అంటే చాలా కూల్గా చిల్గా హాయిగా వెళ్తూనే ఉంటుంది షూటింగ్, క్లారిటీతో. అండ్ ఇంత స్మూత్గా ఎప్పుడు జరగలే. నేను 35-40 days షూట్ చేశాను, ఇంత స్మూత్గా ఎప్పుడు జరగలే అండి. చాలా మంచిగా చూస్తారు యాక్టర్స్ని కూడా, కానీ స్టోరీ అండ్ షూట్ కూడా యూనో ఆల్మోస్ట్ డిసిప్లిన్గా జరుగుతుంది. సో ఆ బ్యాలెన్స్ నాకు చాలా నచ్చింది. యూనో టు యాజ్ యాక్టర్స్ వెన్ యూ ఆర్ చిల్ ఆన్ సెట్, ఇంకా మీ క్రియేటివ్ పని కూడా బ్యూటిఫుల్గా రావచ్చు. మీ లుక్ బాగుంది, ఫస్ట్ టైం యాక్షన్ జోన్లోకి వచ్చినట్టున్నారు. అవును, నేను చాలా బాగుంది, ఎక్సైటెడ్గా ఉన్నాను. కొంచెం డిఫరెంట్ నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా చేశాను ఇప్పటి వరకు, కానీ బాండ్ గర్ల్ లా ఉన్నారు ఇప్పుడు. అవును. సో ఏంటి సీరియస్ ఫైట్స్? సీరియస్ అండి. అంటే లాంగ్ బ్యాక్ నుంచి ఎంటర్ అయినప్పుడు నేను అనుకున్నాను యాక్షన్ ట్రై చేయాలి, కానీ ఇప్పుడు వరకు ఆ కాన్ఫిడెన్స్ రాలేదు. బట్ విత్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఐ హ్యావ్ అటెంప్టెడ్. సూపర్. ఎలా ఉంది తనతో యాక్షన్? తనతో యాక్షన్ అంటే కొంచెం మనకి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే తను డామినేట్ చేసేస్తూ ఉంటుంది. యాక్షన్ గురించి మాట్లాడుతున్నారు, ఓవర్ యాక్షన్. యాక్షన్ గురించి ఆయన చెప్తుంది కూడా. ఇట్స్ ఆల్వేస్ ఫన్ అండి తనతోటి. అండ్ ఫరియా ఎస్పెషలీ నేను చెప్పాల్సింది ఏంటంటే షీఈ్ ఆల్వేస్, అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక జోక్ క్రాక్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఏదో మామూలుగా మాట్లాడా, దాంట్లో ఆ వర్డ్ ప్లే అంటారు కదా, దాంట్లో ఎప్పుడు అంటే తన మైండ్ అలాగే పని చేస్తుంటుంది. ఎప్పుడు జోక్ వేద్దాం, దీన్ని జోక్ ఎలా మార్చచ్చు అనే పని చేస్తుంది. ఫన్ బయటికి తీద్దామా. రితేష్కి ఈ జానర్ ఆఫ్ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ట్. అంటే నేను ఎంత ఎంజాయ్ చేశాను నరేషన్, స్క్రిప్ట్ రీడింగ్ అవన్నీ. చాలా నాకు ఫ్రెండ్స్ కనిపించారు అందరూ. ఎందుకంటే ఫరియాకి స్టార్టింగ్ నుంచి
రెగ్యులర్ హీరోయిన్ టెంప్లెట్స్లో తను లేదు. సో లైక్ ఫస్ట్ మూవీ జాతిరత్నాల దగ్గర నుంచి చూసుకున్నా కూడా తను ఏ క్యారెక్టర్కైనా ఫిట్ అయ్యే పర్సనాలిటీ, ఆ ఓపెన్నెస్ ఉంది. తను సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్లో కానీ సెలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, భగవంతుడిలో ఒక లుక్ చూసాం, కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది, ఇక్కడేం బాండ్ గర్ల్లా కనిపిస్తుంది, రావణాసురాలో ఒకలా కనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్లో, ఒక సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కానీ క్యారెక్టర్స్లో కానీ చూసినెస్ కనిపిస్తుంది. ఏదో ఇయర్లీ ఒక 2-3 ఫిల్మ్స్ చేద్దామన్న క్యాలిక్యులేషన్స్ కనిపించట్లేదు. అంటే అలా లేదండి, లేదు ఉంటే తెలిసిపోయేది. అవును, అలా క్యాల్కులేషన్ చేస్తే అది కొంచెం బ్యాలెన్స్ పోతుంది అక్కడ. కానీ థ్యాంక్ఫుల్లీ మనం ఇప్పుడు ఒక బెస్ట్ ఫేజ్ ఆఫ్ సినిమా అండ్ వర్స్ట్ ఫేజ్ ఆఫ్ సినిమాలో ఉన్నాం, వేర్ కాంటెంట్ ఇస్ కింగ్ అండ్ దాంతో ఎక్కువ ఇంకా ఏం లేదు. సో ఓన్లీ లైక్ వీ వాంట్ టు డూ బెటర్, క్వాలిటీ వర్క్, బెటర్ వర్క్కి లేదు ఇప్పుడు, స్పేసే లేదు. సో ఐ థింక్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అనొచ్చా ఇప్పటి వరకు ప్లే చేస్తున్నట్లు? అవునండి, ఈజీగా యా, బికాజ్ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది, లుక్ చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఇన్ ద స్క్రిప్ట్ కదా, ఒక నార్మల్ అమ్మాయిలాగా లేదు క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ లాగా ఉంది, లేయర్స్ ఉన్నాయి, స్టోరీలో ఇంపార్టెన్స్ ఉంది. సో అది కనిపిస్తుంది టీజర్లోనే, ఆ స్పెసిఫికేషన్స్ కనిపిస్తుంది క్యారెక్టర్లో. మీకు సెకండ్ పార్ట్కి వచ్చేసరికల్లా, బిఫోర్ కూడా మీరు మత్తు వదలరా తర్వాత కొన్ని సినిమాలు చేశారు, మళ్ళీ కమ్ టు మా ఫస్ట్ మూవీ టీంతో వర్క్ చేయడం అనేది ఎలాంటి ఎనర్జీని జనరేట్ చేస్తుంది? ఇది అంటే అన్నయ్యతో వెరీ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే నాకు, మేము చాలాసార్లు ఫస్ట్ పార్ట్ తర్వాత రితేష్ని అడిగాం, ఇది మనకి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కదా థియేటర్లో కన్నా, తర్వాత బయట కూడా మీమ్స్ ద్వారా కానీ ఇప్పటికీ కూడా మీకు పేజెస్ ఉన్నాయి చాలా, ఇన్స్టా పేజెస్ ఉన్నాయి, మత్తు వదలరా థీమ్ బేస్ చేసి ఉంటున్నాయి. సో మనం దీన్ని క్యాపిటలైజ్ చేసుకోవాలి కదా, యూటిలైజ్ చేసుకుందాం మనం, బాగుంది కదా అని చెప్పి రితేష్ని అడగడం జరిగింది. బట్ హీ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్, తను ఇంట్రెస్టెడ్గా లేడు. ఒకరోజు ఫోన్ చేసి నవంబర్లో నాకు, సరే మత్తు వదలరా 2 తీద్దాం అనుకుంటున్నాను అనగానే, నాకు ఇంకా అన్ని సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. సో వీవర్ సో ఎక్సైటెడ్, చాలా చాలా ఎక్సైట్ అయిపోయి, ఓకే డన్, ఎప్పుడు రాద్దాం అనుకుంటున్నావు ఏంటి అంటే, ఆల్రెడీ రాసేసాను, స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసి అప్పుడు చెప్పాడు మాకు మత్తు వదలరా. ఉన్న ఆపర్చునిటీ ఉంది కాబట్టి చేద్దామని కాదు, తనకి ఐడియా జనరేట్ అయినప్పుడు మాత్రమే. ఎగ్జాక్ట్లీ అంటే ఆర్గానిక్గా ఉండాలి. ఇప్పుడు మనకి అంటే సీక్వెల్, దీన్ని హిట్ చేసేద్దాం, సీక్వెల్ ఫస్ట్ పార్ట్ ఉంది కదా ఇప్పుడు రెండో పార్ట్ చేసేసి అన్నట్టు కాకుండా, తనకు ఐడియా వచ్చి న్యాచురల్గా ఈ స్టోరీకి ఆర్గానిక్గా ఉండేలాగా వచ్చినప్పుడు హీ థాట్ హీల్ డూ అ సీక్వెల్. అంటే అతన్ని రితేష్తో మాట్లాడినప్పుడు కూడా మాకు చాలా యూనిక్గా అనిపిస్తాయి ఆయన క్వాలిటీస్ కానీ. సరే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు, ఈ సబ్జెక్ట్కి మైత్రి వాళ్ళు దొరకలేదు అనుకో, ఏం చేసేవాళ్ళు అని అడిగితే, ఎవరు దొరికితే వాళ్ళతో ఇదే సబ్జెక్ట్ చేసేవాడిని, సబ్జెక్ట్ అయితే మార్చేవాడిని కాదు. సో క్లారిటీ అంటే అతని విజన్కి ఎంత కన్వెక్షన్గా ఉంటాడంటే, నా తెలిసి అలాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీలో చాలా రేర్ అండి. అంటే తను ఏది నమ్మితే, అంటే మనం ఈజీగా ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉంటాం ఇండస్ట్రీలో, ఒపీనియన్స్ అలాగే మారుతాయి. మనం ఒక కథ అనుకుని వెళ్తాము, ఫైనల్గా వచ్చే కథలో చాలామంది ఒపీనియన్స్ అందులో ఇన్సర్ట్ అయి ఉంటాయి. ఫైనల్గా అసలు మనం ఏదైతే ఒక ఆర్గానిక్గా కథను తీసుకెళ్ళామో, అది ఆడియన్స్కి వచ్చే టైంకి ఆ కథ అంతా మారిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ రితేష్ లాంటి డైరెక్టర్స్ తను ఏమనుకుంటే అదే ఆడియన్స్కి సర్వ్ చేస్తారనిపిస్తుంది. మిగతా ఏమైనా మారచ్చు, ఇది మాత్రం మారదు. హీరోస్ మారచ్చు, ప్రొడక్షన్ హౌస్లు మారచ్చు, కానీ థ్యాంక్ఫుల్లీ ఆయనకి మంచి ప్రొడ్యూసర్ దొరికారు మేడం. కానీ అతన్ని ఫరియా గారు ఆయనకున్న కన్వెన్షన్ చాలా గట్టిది, అవును, చాలా స్ట్రాంగ్, అవును, చాలా స్ట్రాంగ్. మేము ఒకసారి అడిగాం, సరే ఇలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు ఎందుకని, ఇప్పుడు దీనికి మీ ప్రొడ్యూసర్ దొరకపోతే ఏంటంటే, దొరికే వరకు వెయిట్ చేస్తాను, ఇంకా ఏంటంటే దీన్ని వేరే స్కేల్లో తగ్గించి చేస్తాను తప్ప నేను కథ అయితే మార్చను. అంటే అలాంటి ఆన్సర్స్ చాలా రేర్గా వస్తాయి ఇండస్ట్రీలో. ఎన్నో నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇక్కడ వరకు వచ్చారు కదా, సో హిస్ సొంత క్రియేటివిటీలో అంత నమ్మకం ఉంది. నాకు అనిపించింది సార్, అతనితో వర్క్స్ అవి చూసిన తర్వాత దీన్ని అతను ఒక ప్రొఫెషన్లో చూడట్లేదు, ఏదో ఒక జాబ్ లాగా చూడట్లేదు, అది చాలా గట్టిగా అనిపించింది. 100% అండి. అంటే ఎస్పెషల్లీ ఒక ఆర్ట్ ఫీల్డ్ అండ్ సినిమా దాంట్లో
మనం అది ఏదో చేయాలనుకుని చేస్తే అది వర్కౌట్ అవుతుంది, మనం ఇష్టం ఉండి చేస్తేనే అది అది చాలా రేర్ క్వాలిటీ. రితేష్లో అది చాలా స్ట్రాంగ్గా కనిపించింది. అతనితో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. మీకు మేము ఫస్ట్ పార్ట్ చూసినప్పుడే ఎంత నవ్వుకున్నామంటే ఏదో టీవీలో ఏదో వస్తుంటుంది కదా సార్, సీరియల్ వస్తుంటుంది కదా, మేము చిన్న సెకండ్ టైం చూసినప్పుడు స్క్రోలింగ్ చూసాను నేను. పైన సినిమా జరుగుతుంటే కింద ఏం చూస్తున్నావురా అని ఉంటుంది స్క్రోలింగ్. అరే బాబు, అంటే అది ఎప్పుడైనా చూస్తే వాడిని కూడా నవ్విద్దామని డైరెక్టర్ ఉండాల్సిన వాడు రా బాబు అనిపించింది. మీకు తెలియదండి ఎన్ని చిన్న చిన్న డీటెయిల్స్, వాళ్ళు మొత్తం టీమ్ సినిమా చూస్తే అన్నిసార్లు మీకు ఒక కొత్త డీటెయిల్ ఈస్టర్ ఎగ్స్. మాకు ఫస్ట్ పార్ట్లో బాలయ్య గారి పోర్షన్ వచ్చినప్పుడు మాత్రం హిలేరేస్తారు ఆ గొడ్డలు పట్టుకొని. కానీ సత్యకి నెక్స్ట్ లెవెల్, మత్తు వదలరా టైంకి ఇప్పటికీ సత్య రేంజ్ చాలా పెరిగిపోయింది. సో ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సత్య క్యారెక్టర్ నుంచి? ఎగ్జాక్ట్లీ ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టు తన క్వర్కినెస్ అదంతా డెఫినెట్గా 100% ఇందులో కూడా రిక్రియేట్ చేశాడండి. సో అది ఎక్కడ తగ్గల. సో ఆ క్యారెక్టర్కి ఉండే ఆ సీరియస్నెస్లో కామెడీ చేయడం అవన్నీ కూడా ఈ పార్ట్లో కూడా ఉంటాయి. మీ కాంబినేషన్, మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. ట్రూ ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్లా ఉంటారు మీరు. కరెక్ట్. అది ఆ రిలేషన్ ఉందా? బయట కూడా ఉంది. అంటే ఈ సినిమాలు చేస్తున్నామా చేయకపోయినా కూడా మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూ ఉండి నా సినిమా గురించి కనుక్కోవడం, ఎలా వస్తుందో కనుక్కోవడం, అడ్వైజులు ఇవ్వడం, తన గురించి తను చేసేవి చెప్పడం, ఇవి ఉందండి. సో అండ్ లక్కీలీ ఫస్ట్ పార్ట్ నుంచి కూడా మాకు ఆన్ స్క్రీన్ అది బాగా వర్కౌట్ అయింది ఆ కెమిస్ట్రీ. అవును, అది స్క్రీన్ మీద చాలా బాగా ఎన్హాన్స్ అయింది. మీరు మీ ఫ్రెండ్స్లో ఎవరున్నా ఎలా ఉంటుందో తెలియదు, కానీ సత్య ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఫన్ జనరేట్ అయిపోయింది. కరెక్ట్. మీకు తెల్లారితే గురువారంలో కూడా మీ మధ్య కాన్వర్జేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, న్యాచురల్గా ఉంటాయి. కరెక్ట్. సో టాక్సిక్ సార్, నిజంగా అంత టాక్సిక్ మీరు? ఆన్ స్క్రీన్ బయట మాకు తెలుసు, ఆన్ స్క్రీన్ మాకు తెలుసు. ఆన్ స్క్రీన్ కూడా మీకు తెలిసిందే కదండి, ఇన్నోసెంట్ పర్సన్. మనోడేమో ఓవర్ డ్రామా చేసి అన్నీ చేసే పర్సన్ ఆన్ స్క్రీన్. సో అలా అందరూ జరిగింది అంతే. కొత్త థీమ్ని తీసుకున్నారు, హీ టీమ్ అని. సో ఏంటి ఆ బ్యాక్డ్రాప్ ఏంటి? సో బేసిక్గా ఏం లేదు, హీ టీమ్ అంటే హై ఎమర్జెన్సీ టీమ్ అన్నట్టు, HE హై ఎమర్జెన్సీ టీమ్. చాలా మంది అది హీ టీమ్ అంటే షీ టీమ్ లా అనుకుంటారు. మగాడి కష్టాలు వస్తే వచ్చే టీం ఏమో. కాదండి, అలా ఆశగా మగాళ్ళ కష్టాల కోసం ఒక సంస్థ స్థాపించారేమో అనుకుంటా. అబ్బే అసలు జస్ట్ ఒక అంటే ఇది ఎలా అంటే ఒక మర్డర్స్ కానీ కిడ్నాప్స్ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ సిచ్యువేషన్స్ డీల్ చేసే టీమ్గా సెటప్ చేసామండి. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. పార్ట్ 1లో ఊ అనే ఒక చిన్న లైన్కి ఇప్పటికీ చాలా మీమ్స్లోను వాటిలోనూ వాడుతూనే ఉంటాం. అది కాలభైరవ వర్క్ ఎంత ఏ లెవెల్లో కనిపించబోతుంది ఈ సినిమాలో? 100% తనకి ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో అయితే ఎంతైతే ఇచ్చాడో తను అదే దాంతో ఇచ్చాడు. అండ్ మేము చూసినప్పుడు వీఆర్ లైక్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇంకా జనాలు చూడాలి మరి. మీరు సెట్లోకి వెళ్ళి మత్తు వదలరా 2 సీక్వెల్ అనగానే మీరు అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది, లైక్ హోమ్ లాంటిది ఆ టీమ్ ఇదంతా కూడా. మీరు క్యారెక్టర్స్లోకి వెళ్ళినప్పుడు కానీ క్యారెక్టర్స్ని ప్లే చేసినప్పుడు కానీ ఏదైనా మూమెంట్ని ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్ ఏమన్నా ఇద్దరు షేర్ చేసుకుంటారా? ఫరియాతో కానీ లేకపోతే ఇండివిజువల్ సెట్ మీద అంటే 1-2 కాదు కదండి. అంటే ఈ జనరల్గా సత్యతోటి కానీ ఫరియా మేము ముగ్గురం కలిసి ఉన్నప్పుడు ఫన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఏంటంటే కొన్ని సీన్స్లో మాకు ఏదో అనుకుంటాం, జోక్ వేస్తాం. రితేష్ మాత్రం సీరియస్గా టైం అవుతుంది షూట్ చేయాలి అన్న మూడ్లో ఉంటాడు, యాక్షన్ చెప్తాడు, మాకు అది గుర్తొస్తూ ఉంటుంది, మధ్యలో అది గుర్తొచ్చి నవ్వు వస్తూ ఉంటుంది. సో ఇలా జరిగిన మూమెంట్స్ చాలా ఉన్నాయండి. ఓకే, చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది సెట్ అంతా. ఫరియా చెప్తున్నట్టు కిరణ్ గారు కానీ ఇప్పుడు సెట్స్కి వచ్చేవాళ్ళ నాన్నగారు కానీ? లేదు, ఇండివిజువల్గా. టీజర్ ముందే చూపించారా? ఈరోజే చూశారు. ఓకే. మనకి ఏ ఎమోషన్ అయినా చేయాలంటే రైటింగ్ సపోర్ట్ ఉంటుంది. రైటింగ్ సపోర్ట్ దేనికైనా అవసరం సార్, కానీ కామెడీకి మాత్రం కన్వెన్షన్ అవసరం. ఆ డైరెక్టర్ కన్వెన్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే కామెడీ ఎంత బాగా వర్కౌట్ అయింది.
రితేష్లో అది నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్ కామెడీగా చేయొచ్చా అని అతని పర్సెప్షన్లో ఆడియన్స్ చూసే వరకు ఎవరికి ఐడియా రాదు. అలాంటి సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి ఇందులో? యాక్చువల్గా ప్రతిదీ సర్ప్రైజ్ అండి. ఇప్పుడు మాకు టీజరే 2-3 సార్లు చూసుకున్నాం. ఫస్ట్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టారు. అంటే బాలయ్య బాబుతో ఎండ్ చేశారు. అవన్నీ అంటే ఇంకా చాలా డీటెయిల్ చూస్తారండి. అన్ని డీటెయిల్ అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసామంటే తన బ్యాక్ స్టోరీ కానీ ఆ వెనకాల ఏం రాసి ఉంటుంది, ఒక లొకేషన్కి ఒక షార్ట్ పెట్టామంటే ఆ వెనకాల ఏమేమి ఉంటాయి, అన్నిట్లోనూ ఎంత కామికల్గా ప్రజెంట్ చేయాలనుకుంటాడో అంత. ఎలాంటి మనిషి సార్? అంటే చూడ్డానికి అలా సీరియస్గా కనిపిస్తాడు బయటికి. యాక్చువల్గా ఎక్కువ మాట్లాడు జనరల్గా ఫస్ట్ కలిసినప్పుడు. బట్ ఒక్కసారి ఇచ్చిన స్పీచ్ కూడా వాళ్ళకి పొర్లు దండాలు, వీళ్ళకి శతకోటి దండాలు, మాకు అది సెటర్ అని తెలుస్తానే ఉంది. వెరీ ఫార్మల్ స్పీచ్ అనమాట. అది చాలా సీరియస్గా మాకు నవ్వుతానే ఉన్నాం వీడియో చూస్తున్నప్పుడు. కనిపిస్తాడు కానీ బాగా సెన్సిటివ్ మనిషి, చాలా రియల్ అండి, చాలా రియల్. ఎక్కువ మాట్లాడరు కానీ జోకులు మస్తు ఇస్తారు. వన్స్ హీ బికమ్స్ కంఫర్టబుల్ విత్ అస్. ఓకే. అండ్ నాకేమనిపిస్తుంది అంటే అతను ఎక్కువగా లైఫ్లో ఉంటాడు అనిపిస్తుంది, ఊహల్లో కాకుండా. ఎందుకంటే అతని రైటింగ్లో లైఫ్ కనిపిస్తుంటుంది, మన చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఈ మనిషి ఏం మిస్ అయినట్లేడు, చాలా అప్డేటెడ్గా ఉన్నాడు అనిపిస్తుంది రైటింగ్లో. మీకు అది అనిపించిందా? 100%. తను చాలా అంటే ప్రతిదీ ఫాలో అవుతుంటాడు. లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అన్నీ కూడా అప్డేట్లో ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. లేటెస్ట్ వైరల్ కంటెంట్ అన్నీ ఫాలో అవుతాడు. ఓకే. ఈసారి మాకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. సో ఏంటి, ఎలా ఉండబోతుంది? ఇది యాక్చువల్గా వెన్నెల కిషోర్ గారిది ఫస్ట్ పార్ట్కి ఇందులో వెన్నెల కిషోర్ గారికి సంబంధం లేదండి. అందులో ఆయన చనిపోతాడు. ఇది జస్ట్ ఒక మనిషిని పోలిన మనిషిగా ఆయన కనిపిస్తాడు అనమాట, వేరే క్యారెక్టర్ యువ అనే క్యారెక్టర్ తోటి. సో ఆయన సినిమాలో ఒక హీరో, ఆయన సినిమాలో ఇంకో సినిమాలో హీరో. ఓ, సినిమా హీరో రోల్. చాలా మంది హీరోలు జాగ్రత్తగా ఉండాలి అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇది చూసిన తర్వాత ఆయన ఇంకా డైరెక్ట్ హీరో రోల్సే ఎక్కువ చేస్తాడు. ఆ హీరోలు ఏ హీరోలు కనపడతారని మేము ఎతకాలి. సో ఆయన కామెడీ టైమింగ్స్ నెక్స్ట్ లెవెల్ సార్. అంటే ఒక పేపర్ మీద కనిపించని హాస్యం కూడా అతను తీసుకురాగలడు ఆన్ స్క్రీన్. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గ్రేట్ అండి. లైక్ అంటే ఆయన ఆన్ మనకి ముందు అనుకోని సీన్లో లేనివి సడన్గా టేక్లో ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. సో ఇంకా మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్, సీన్ వచ్చే విధానం అంతా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సునీల్ గారు అంటారు, నేను సగం యాక్టింగే ఆన్ స్క్రీన్ చేస్తాను, మిగిలిన యాక్టింగ్ అంతా డబ్బింగ్లో చూసుకుంటాను. డబ్బింగ్లో చాలా ఎన్హాన్స్ అవుతుంది అని అంటారు. కానీ అలా లేదు, ఆయనతో ఉంటే అసలు ఆయన మొత్తం యాక్షన్ చెప్తే ఆయన వేరే ప్రపంచంలో తీసుకెళ్ళిపోతారండి. అది చిన్న ఎక్స్ప్రెషన్ కూడా గట్టిగా నవ్వేస్తామండి. వెన్నెల కిషోర్ కానీ సత్యకున్న వీళ్ళిద్దరికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఒక చిన్న అంటే ఐబ్రోస్ని పైకి లేపినా మనకు నవ్వు వచ్చేస్తుంది. చాలా తక్కువ మంది కమెడియన్స్కి ఆ క్వాలిటీ ఉంది. బ్రహ్మానందం గారు ఆయన స్క్రీన్ మీదకి ఎంటర్ కానీ అసలు వితౌట్ రీజన్ నవ్వేస్తాం. నవ్విన తర్వాత ఎందుకు నవ్వామని ఆలోచిస్తాం తప్ప నవ్వటానికి ఆలోచించాం. అలాంటి బ్లెస్డ్ ఆర్టిస్టులు నిజంగా. ఫర్గా మీ కామెడీ టైమింగ్స్ వేరు, మీరు మీ సెటైర్స్ వేరు. మీకు వీళ్ళ టీం అందరిలోకి విచ్ ఈజ్ యువర్ బెస్ట్ పార్ట్నర్? ఎవరితో సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు? బోత్ ఆఫ్ దెమ్ అండి, బోత్ ఆఫ్ దెమ్. ఐ థింక్ మై ఫేవరెట్, మోస్ట్ ఆఫ్ మై సీన్స్ వాళ్ళతోనే వచ్చింది. సో ఐ థింక్ ఎక్కువ నవ్వటం వల్ల కట్ చెప్పిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి కొన్ని. బట్ మన ముగ్గురంలో నేను కొంచెం సీరియస్గా ఉండేది అండ్ దే బోత్ హ్యావ్ టు no I mean like as characters లేకపోతే but as characters I had to be a little more composed because I'm senior. సో వాళ్ళిద్దరు నా జూనియర్స్. ఆయన సీనియర్ తెలుసా? అవును తెలుసా, తెలుసు. సింహాద్రి టైంలో ఆవిడెక్కడ ఉన్నారు సార్? మనం మీరే కదా సీనియర్. సీనియర్ అలా కాదు, మూవీలో బయట ఆయన సీనియర్ మీకు. అవును. కానీ
ఎంతైనా ఫరియా ఉంటే తనే సీనియర్ అన్న ఆ రెస్పెక్ట్ మాకు అట్లా ఉండేది న్యాచురల్గా సెట్ మీద. అలా ఏం లేదండి, నేను చాలా చిన్నపిల్లల్లా చూస్తాను నన్ను. సో మోస్ట్ లవబుల్ టీమ్ అనమాట. అంటే మీకు ఇందులో మీ మధ్య ఏమన్నా సీన్స్లో కానీ లవ్ ఇంట్రెస్ట్ కానీ అలా ఏమైనా ఉంటుందా, ఛాన్స్ ఉందా? లేదండి, వాళ్ళ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా టైట్ గా ఉంటారు కదా. నాకు హీరోయిన్ తో కెమిస్ట్రీ కన్నా సత్యతో మీకు బాగా వర్కౌట్ అవుతుంది సార్. అసలు కెమిస్ట్రీ ఎక్కువ. ఈ సీక్వెల్ లో మనకి ఏదైనా పార్ట్ 2 వస్తున్నప్పుడు మనం డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. ఎందుకంటే ఒకసారి ఆ ప్రెమిసెస్ ఆ క్యారెక్టర్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి కదా. మీకు అనిపించిందా గట్టి సాలిడ్ కంటెంట్ దొరికింది ఈసారి, ఈ సీన్కి అయితే థియేటర్స్ పగిలిపోతాయని అలా అనిపించిన సందర్భాలు ఉన్నాయా చేస్తున్నప్పుడు? చాలా మూమెంట్స్ ఉన్నాయి, 1-2 కాదు యాక్చువల్గా. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇది ఊరికనే సీక్వెల్ తీద్దామని తీసిన సీక్వెల్ కాదు కదా. అది మేము అన్నా కూడా డైరెక్టర్ ఒప్పుకోలేదు. తనకి న్యాచురల్గా అనిపించేంత వరకు వచ్చేంత వరకు తను ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్ళలేదు. సో 100% ఆ ఫస్ట్ పార్ట్కిలో ఎలా అయితే నవ్వుకున్నారో అంతగా నవ్వుకుని అంతకన్నా ఎక్కువ నవ్వుకునే సీన్స్ ఉన్నాయి. మా ఫేవరెట్ ట్రాక్ అయితే ఓరినా కొడక సార్. ఉన్నారా? మాకు అనిపించారు. ఓరినా కొడక మీకు ఆ సీక్వెల్ కూడా దొరుకుతుంది. మొత్తం సీక్వెల్ యాక్చువల్గా ఫస్ట్లో మేము రిలీజ్ తర్వాత అసలు ఫస్ట్ ఆ ట్రాక్ తీసేద్దామని కూడా డిస్కషన్ జరిగినాయి. కాకపోతే ట్రాక్ని వర్కౌట్ అయిద్దని పెట్టాను. మాకు థియేటర్లో చూసిన తర్వాత ఆ ట్రాక్ ఎంత హిలేరియస్గా అనిపించిందంటే, సో ఆ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి. 100%. సూపర్. మీరు అంటే 7th థియేటర్స్లోకి వస్తున్నారు, అంటే 13th వస్తున్నారు, సారీ 13th వస్తున్నారు థియేటర్స్లోకి. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు కానీ హాయ్ కానీ మూవీస్ థియేటర్స్లో రిసెప్షన్ బాగా దొరుకుతుంది, ఆడియన్స్ నుంచి రిసెప్షన్ బాగా దొరుకుతుంది. మత్తు వదలరా కూడా ఆడియన్స్ని థియేటర్లో సెలబ్రేట్ చేసుకునే విధంగా కంటెంట్ ఉంటుంది అనుకోవచ్చా? థియేటర్ కంటెంటేనే అనుకోవచ్చా? 100%. అంటే నాకు అంటే దాన్ని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, నాకు చాలామంది ఫస్ట్ పార్ట్కే థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా నాకు చాలా చెప్పారు, అరే అసలు థియేటర్లో మిస్ అయినందుకు చాలా బాధపడుతూ మెసేజ్లు పెట్టారు, ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ఫ్రెండ్స్ వేసుకుని వెళ్తే కరెక్ట్ బెస్ట్ డే అయింది. కరెక్ట్. సో అంటే ఇంకా అదే ప్రూఫ్ మనకి ఇలాంటి సినిమా, ఈ జానర్ సినిమా అట్లాంటిది సేమ్ ఈ ఫ్రాంచైజీ దాంట్లో సెకండ్ పార్ట్ వస్తుందంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. స్టోరీ సెలెక్షన్స్లో కానీ లేకపోతే ఒక స్టోరీస్ ఒక ప్రాజెక్ట్స్ అనుకున్నంతగా రీచ్ అవునప్పుడు ఎలా రీఛార్జ్ అవుతావు శ్రీసింహ? అంటే వాటి నుంచి నేర్చుకోవటం కానీ వాటి నుంచి బయటపడటానికి కానీ. అంటే నేర్చుకునేవి ఆటోమేటిక్గా మనకి త్రూ అవుట్ ద ప్రాసెస్ కానీ వచ్చిన రిజల్ట్లో కానీ జనాల తాలూకు ఏమంటున్నారు వాళ్ళ రివ్యూస్లో నుంచి కానీ వాళ్ళు పెట్టి ఇచ్చే ఫీడ్బ్యాక్లోంచి అర్థమవుతుందండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెట్టుకోవడమే, అంటే దాని మీద ఫోకస్ పెట్టుకుని నెక్స్ట్ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎలా ఉంది అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్స్ ఎలా జరుగుతున్నాయండి వర్క్స్, బట్ ఇంకా ఏది కన్ఫర్మ్ చేయలేదండి. ఎలాంటి స్టోరీస్ అంటే ఏంటి చెక్ లిస్ట్ ఏమైనా ఉందా? ఎలా చూస్తున్నావు స్టోరీ సెలెక్షన్స్ కానీ? అంటే ఇప్పుడు ఇది థ్రిల్లర్ కాబట్టి మేబీ కొన్ని రోజులు థ్రిల్లర్ కాకుండా వేరే జానర్స్ ఐఎమ్ లుకింగ్ అండి నెక్స్ట్, బట్ ఐఎమ్ ఓపెన్ టు మోస్ట్ జానర్స్. ఓపెన్ టు ఆల్ జానర్స్. ఓకే, మలయాళం సినిమా చేస్తున్నారంట? మలయాళం నాకు ఇంకా చెప్పలేదు. మీకు తెలియలేదా? చేస్తానండి. లేదు, టాక్స్ ఉన్నాయని తెలిసింది. మలయాళం మూవీ ఏదో సైన్ చేస్తారని నేను వినలే అండి టాక్స్. సూపర్ అండి, విష్ ఆల్ ద బెస్ట్ అండి. అంటే మాకు సీక్వెల్ వచ్చే మూవీస్లో దీనికోసం వెయిట్ చేస్తున్నాము. సీక్వెల్ అంటే రితేష్ రాణా రైటింగ్ స్టైల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏం రాస్తాడు, డబుల్ ఇంపాక్ట్ ఏమైపోతున్నాడు ఈ సినిమాలో అని వెయిట్ చేస్తున్నాము. మీ క్యారెక్టర్స్ బాగున్నాయి, టీజర్ కూడా చాలా హిలేరియస్గా ఉంది. అంటే మాకు లైఫ్లోంచి ఒక ఫన్ జనరేట్ చేసే డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో రితేష్ రాణా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తూ విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.